దేవుని యొక్క అద్భుతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ భారములు ఆయన ఆధీనములో ఉన్నవి. దీని ధ్యానార్థమై మనము దావీదు రాసిన కీర్తనలు గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మన జీవితములలో నేర్చుకొనవలసిన ముఖ్య కార్యము మనము ఏ స్థితిలో వెళ్ళుచున్నప్పటికీ దేవుని యొక్క మార్గమును మరియు ఆయన సమయమును విశ్వసించవలెను. దేవుడు ఏదైతే వాగ్దానము చేసి ఉన్నాడో అది మన జీవితములో తప్పక నెరవేర్చబడుటకు సమర్థుడని గ్రహించుము. అయితే అది నీవు అనుకున్న పద్ధతిలో జరగవని జ్ఞాపకముంచుకొనుము. నీవు నీ కార్యములను నీ ఆలోచనల ద్వారా నియంత్రించవలెనని అనుకొనుచున్నట్లయితే నీవు నెమ్మది లేక ఆందోళనతో జీవించదవు. పరిస్థితులపై నీ ఆధీనమును వదిలివేయుము. దేవుని చిత్తమునకు అప్పగించుకొని ముందుకు సాగుము. నీ జీవితములో నిన్ను కలవరపెట్టుచున్న భారములన్నిటినీ ఆయన గమనించుచున్నాడు. మనము వాటిని చూచి తొందరపడవచ్చును, కాని ఆ తండ్రికి వాటిని ఏ సమయమును ముగించవలెనో బాగుగా తెలియను. దానికి సంబంధించిన తాళపు చెవి ఇదియే. అదేదనగా ఆయన నీకు తాను చేయబోవునటువంటి వివరములను తెలియజేయనే చేయడు. ఎందుకనగా మనము సమస్తమును ఈ విధముగానే జరుగును అని అనుకున్నట్లయితే మనలో విశ్వాసము అనున్నది కార్యసిద్ధి కలుగజేయదు. ఉదాహరణకు, ఒకవేళ దేవుడు ఇంకొక 3 మాసములలో నీకు ఒక గొప్ప అద్భుత కార్యమును చేయుచున్నానని బయలుపరిచినట్లయితే కాని సమస్తమైన కార్యములు నీకు ఆ సమయములో వ్యతిరేకముగా కనపడవచ్చును. నీకు అనుకూలముగా నీవనుకున్న మార్గములో నీ కార్యములు అగుటకు ఒక వారమే పట్టవచ్చును. నీవు దేవునితో ఏమందువు? ప్రభువా, ఈ కార్యము ఈ విధముగా చేయుట చాలా సులభము కదా, ఇప్పుడే జరుగుటకు సాధ్యమైన కార్యమునకు ఎందుకు 3 మాసములు అని చెప్పుచున్నావు అని దేవునితో వాదించుదువు. అవునా ప్రియమైన దేవుని జనమా, దేవుడు మన కార్యములకు తగిన ప్రణాళికలు ముందుగానే నిర్ణయించి ఉన్నారు. నీకు కంటికి కనపడని కార్యములు ఆయన చేయుచున్నారని విశ్వసించుము. మనుష్యుల దయను స్వస్థతను నీ జీవితములో సరైన రీతిగా నిన్ను లేవనెత్తే వారిని ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నారు. అవన్నీయును నీకు అనుకూలముగా మార్చబడవలెనంటే నీ పరిస్థితులపై నీ ఆధీనమును వీడుము. దేవుడు చేయు మార్పులను, దయచేయు విజయములను సంతోషముతో వీక్షించుము. మనము నెరవేర్చుకొనవలసిన కార్యము ఆయనను స్తుతించుటయే. నీకు ముందుగా ఉన్న సమస్యను చూచి నీవు నిరాశ నిస్పృహలతో నిండుకొని శారీరకముగా మానసికముగా కృంగిపోవుట దేవుని చిత్తము కాదు. దానికి బదులుగా నిన్ను అనేక మార్లు ఆయన లేవనెత్తిన సందర్భములను జ్ఞాపకములకు తెచ్చుకొని ఆయనను స్తుతించుము. కీర్తనలు పాడుము. మనము విశ్వాసమునందు నిలకడగా ఉండుట కొరకే మనలను శ్రమణ మార్గములో దేవుడు నడిపించుదురు. మనము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనమును గమనించినట్లయితే శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి అని చదువుచున్నాము. మన జీవితములలో మన విశ్వాసమును కాపాడుకొనినట్లయితే దేవుడు నీ భారములను తీసివేయుటకు సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నిన్ను కలవరపెట్టుచున్న కార్యము దేవుని హస్తమునకు అప్పచెప్పుము. మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనమును గమనించినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చదువుచున్నాము. ఆయన నీ భారములు, కష్టములు, నష్టములను ఆయనకు అప్పగించమని చెప్పుచున్నప్పుడు ఇంకను వాటిని నీ ఆధీనములో ఉంచుకొని కష్టపడుట ఎలా? ఈ ఉదయకాలమున ఈ రాత్రి యందు నిన్ను కలవరపెట్టుచున్న కార్యము ఏదైనప్పటికీ దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నా ప్రియ బిడ్డ, నా దగ్గరకు రమ్ము. నేను సమస్తమును నా అధీనములో ఉంచుకొన వాంఛించుచున్నాను. నీ అడుగులను నేను స్థిరపరచబోచున్నాను. నేను నీ కొరకై నూతన కార్యమును చేయుచున్నాను. ప్రస్తుతము నేను ఉద్దేశించిన కార్యములు నీకు మేలుకరముగా కనిపించనప్పటికీ నేను సమస్తమును మేలు కొరకై మాత్రమే క్రియ చేయుచున్నాను. నేనే మొదలుపెట్టియున్నాను, నేనే ముగించెదను. నీవు నెమ్మది కలిగి నాలో విశ్రాంతి
విశ్రాంతి పొందుము. నీవు పోగొట్టుకున్న దానికి రెండంతలు నీకు అనుగ్రహించబోవుచున్నాను అని నేటి దినమున నీకు వాగ్దానము చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితమును ఆయన ఆధీనమునకు అప్పచెప్పుకొనుము. అవును ప్రభువా, నేను ఊహించిన దానికంటే అధికమైన మేలును నీవు నా కొరకై దాచి ఉంచినందులకై నీకు స్తోత్రములు. తుఫానులో నా నావ కొట్టుకుపోచున్నప్పటికీ నా నావకు చుక్కానిగా నీవే ఉండి ఉన్నావని నేను విశ్వసించుచున్నాను తండ్రి. ప్రభువా, నీ వాగ్దాన రీతిగా ఇంకనూ జరగలేదంటే అది నా ప్రార్థనా లోపమో లేక ఇంకనూ నీ సమయము రాలేదని నేను గ్రహించి ఉన్నాను. నీవు నా కొరకై గొప్ప కార్యములు, గొప్ప ఆశీర్వాదములు దాచి ఉంచావని నేను రూఢిగా విశ్వసించుచున్నాను అని ప్రభువునకు నీ పూర్ణ హృదయముతో మొరపెట్టుము. ఆయన నేడే మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయబోచున్నాడు. నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. బిడ్డ, ధైర్యముతో ఆయనను కొనియాడి స్తుతించుము. ప్రభువే సమస్తమును మన స్థితిని ఆయన అధీనములో తీసుకొని నిన్ను నడిపించుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కృప చూపుదురుగాక. ఆమేన్. దేవునికి మహిమ. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ది పెంతెకోస్తు మిషన్ వారి 2002వ సంవత్సరపు కన్వెన్షన్ గీతములు. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నీ పొగడెదను. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నీ పొగడెదను. నా ప్రభువా, నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి. నా ప్రభువా, నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నీ పొగడెదను. నిత్యము నీ నామం స్తుతించెదను. నిర్మూలం కాకుండా నిలిపినది, నిత్యము నీ నామం స్తుతించెదను. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నీ పొగడెదను. నా ప్రభువా, నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నీ పొగడెదను. యెహోవా దక్షిణ హస్తమిగా ఇశ్రాయేలును నడిపే జయంతో. యెహోవా దక్షిణ హస్తమిగా ఇశ్రాయేలును నడిపే జయంతో. నా గొప్ప
స్తుతించెదను. నా గొప్ప శ్రమ నుండి విడిపించిన నీ శక్తిని తలంచి స్తుతించెదను. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నే పొగడెదను. నా ప్రభువా, నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నే పొగడెదను. మహిమగల యెహోవా రఫా, మారని వాక్కుతో స్వస్థతనిచ్చెను. మహిమగల యెహోవా రఫా, మారని వాక్కుతో స్వస్థతనిచ్చెను. నా రోగం బలహీనం బాగు చేసిన నీ ప్రేమ ధ్యానించి స్తుతించెదను. నా రోగం బలహీనం బాగు చేసిన నీ ప్రేమ ధ్యానించి స్తుతించెదను. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నే పొగడెదను. నా ప్రభువా, నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నే పొగడెదను. పరాక్రమం గల నాశురుడా, నిర్మూలం చేసి శత్రులను. పరాక్రమం గల నాశురుడా, నిర్మూలం చేసి శత్రులను. సాతాను శక్తుల జయించుటకు పంపిన బలముపై స్తుతించెదను. సాతాను శక్తుల జయించుటకు పంపిన బలముపై స్తుతించెదను. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నే పొగడెదను. నా ప్రభువా, నీ దృష్టిని నా మీద ఉంచి ఇలా కాచితివి. మహోన్నతుడా యెహోవా దేవా, నీ కృపను నే పొగడెదను. పరిశుద్ధతలో మహనీయుడా, పవిత్రముగా నన్ను కాపాడుము తండ్రి.